ఇక్కడ టెండర్లు కానీ అవినీతి కానీ ఒకే ఆ మూడు సంస్థలకే మళ్ళీ ఇవ్వడం చదరపు అడుగు 8,400 రూపాయలట. ఎక్కడైనా ఉందా దేశంలో? ఉంటుంది సార్. మీరు అదేదో చూడండి, వేటగాడు వెర్రివేద వేతేట ఎలక తోక చూపించిందన్న సామెత ఉంటుంది. ఇది కూడా అలా మనం జడ్డి మాలోకాలం కాబట్టి మనం ఇవన్నీ భరించవలసి వస్తుంది. నాకు తెలియక అడుగుతా సార్, ఇప్పుడు గతంలో ఉన్నదానికన్నా అంత డబుల్ ద రేట్ త్రిబుల్ ద రేట్ ఇస్తున్నప్పుడు ఈ కాంట్రాక్టర్లు అందరూ గుడ్డుగూరలకు పలుతవుతున్నారు, లేకపోతే ఏమైనా బర్రెలు కాస్తున్నారు ఎక్కడైనా కూర్చొని అంతంత మిఠాయి పొట్టాలు దొరుకుతుంటే టెండర్లు కూడా ఇవ్వలేదంటే అదే ఇంకా సిండికేట్ అయ్యారు, కొట్టేశారు. సరే, సిండికేట్ అయ్యి కొట్టారు కదా. జనాలకి ఈ మాలోకాలకి ఇంకో విషయం చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి పోలవరం విషయంలో ఫస్ట్ ప్రయారిటీలుగా రివర్స్ టెండరింగ్ లో 780 కోట్లు తగ్గించి చూపించారు. ప్రభుత్వం కనుక ఆ పని చేస్తే 780 కోట్లు తగ్గించి ఈ పోలవరం ప్రాజెక్ట్ నేను కడతాను అని మాట్లాడిన ఒక మొగాడు. ఇవాళ మీరు నిజంగా అంతంత అప్పులు చేసి నిజంగా బాధ్యత ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు అయినందుకు ఇవాళ ఇంత అప్పులతో నేను రాజధాని కట్టక్కర్లేదు, మీరు గతంలో ఇచ్చిన కాంట్రాక్టర్కి ఇంత డబ్బుల కన్నా ఇంకా తగ్గించి కట్టాలన్న నేపథ్యం ఎక్కడైనా ఉందా? అందుకే జగన్మోహన్ అంటే వీళ్ళకి భయం. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెన్సీతో పనిచేసే దగ్గర ట్రాన్స్పరెన్సీ కరువడితే ఎలా ఉంటుందో అన్నది నెట్టనిడున్న అద్దంలో ముఖబొమ్మలు చూపిస్తున్నారు. మీరు ఇంకో మాట చెప్తా, వాళ్ళకి దెయ్యం భూతం అన్న భయం ఎందుకు వస్తుందంటేనండి, పులిని చూసినా సింహాన్ని చూసినా ఎందుకు భయం పడతారంటే, ఇప్పుడు మీరు చెప్పిన 14 నుంచి 19 దాకా ప్రాణాలు తెగించి ఒక రెండు మూడు సార్లు కొత్తిమీర కారాలు పచ్చిమిరపకాయలు బజ్జీలు అన్ని తినడానికి పోయారు దావోస్. అక్కడ వెళ్ళిన తర్వాత 19,50,000 కోట్ల ఒప్పందాలు సిఐ సమ్మిట్ లేని దగ్గర ఇంత చేస్తే 32,803 కోట్లు మాత్రమే 38,000 మందికి మాత్రమే ఉద్యోగ కల్పన జరిగింది మొత్తం 5 ఏళ్ళ ప్రాణాలు తెగించి. ఇది కాక దగ్గర 8,50,000 మంది దగ్గర ఎంఎస్ఎంఈ యూనిట్లు త్రూగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది. ఇది ట్రాక్ రికార్డ్. ఇప్పుడు స్టాటిస్టిక్స్ మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 దాకా ఆయన గవర్నమెంట్లో 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ 3,47,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. దగ్గర 18,50,000 పైచీలక ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా పాతది కాక. ఈ ట్రాక్ రికార్డ్ త్రో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 44 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వ కల్పన జరిగిందని పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే, ఇందాక శేఖర్ కూడా చెప్పాడు, అదేంటది ప్రభుత్వ రంగంలో 2,36,000 మందికి ఉద్యోగాలు ఇవన్నీ. సో ఈయనకి భూతం ఎందుకు కనబడుతుందంటే స్టేట్ ప్రాస్పరిటీ, ఓ జీడిపి, ఓ జిఎస్టీ వసూళ్ళు ఇలాంటివి. సో ఇక్కడ మీకు గమనిస్తే 18-19 దిగిపోయే టైం కండి వాళ్ళు దగ్గర 11% వృద్ధి రేటు చూపించారు సార్. ఇదే జగన్మోహన్ రెడ్డి 22-23కి 16.2%. వాళ్ళ ప్రభుత్వంలో అది 16వ ర్యాంకు 33 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపితే ఈయన 4th ప్లేస్ తీసుకెళ్ళి చూపించాడు ఏపీ ఫ్లరిష్మెంట్. ఇది నాకు వల్ల కావట్లేదు, ఎందుకంటే నేను భూతంలో పనిచేశాను కానీ భూతంగా జగన్మోహన్ రెడ్డిని పోర్ట్రేట్ చేస్తే అన్న దగ్గర ప్రజలు గమనిస్తారు. వ్యవసాయ వృద్ధి 5.4% అని 26వ ప్లేస్లో ఉంది 14 నుంచి 19 దాకా ఎలక్షన్స్ అయ్యేదాకా. ఇక్కడ చూస్తే 14.9%తో 8వ ర్యాంక్ ఉంది. అండ్ మీరు ఇవాళ 10.4 అంటే 17వ ర్యాంకులో పారిశ్రామిక వృద్ధి రేటు ఉండేది 16.4 ప్లేస్లోకి వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1కి వచ్చింది. సేవా రంగంలో 12.7% వాళ్ళ ప్రభుత్వంలో 11వ ర్యాంక్ 33 రాష్ట్రాల్లో. 20.5తో 3వ ప్లేస్కి వచ్చింది. ఎవరంటే రాక్షస పాలన చేశారు ఎవరు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 8th ప్లేస్ 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా నెంబర్ 1 ప్లేస్ 33లో. మీకు ఇవి చెప్పాలంటే తలసరి ఆదాయం చెప్తే చచ్చూరుకుంటారు. మీరు ప్రాణాలు తగ్గించి సంపద సృష్టిస్తామని పొకొడి కబుర్లు చెప్పే తపేలసాలను నమ్ముకుని రావడం కాదు. చెప్తా ట్రాక్ రికార్డు 17-18 138,299, 18-19 154,31, 19-20 169,320, 20-21 176,707, 21-22 2,07,571, 22-23 2,19,518. ఇది ట్రాక్ రికార్డ్. ఎవరు పోతాం? ఎవరా పోతాం? బుద్ధి జ్ఞానం లేకుండా ఛానల్ పెట్టుకుని దాంట్లో అడ్డమైన చెత్త ప్రజలకు ఇంజెక్ట్ చేయడం కాదు. స్టాటిస్టిక్స్ ఉంటే మాట్లాడాలి. మీకు భయం ఎగ్జాంపుల్ చెప్పనా? జీవీ రెడ్డి చార్ట్ అకౌంటెంట్ రెగ్యులర్గా కూర్చుని అబద్ధాలు చెప్పలేక నీకో దండం నీ పార్టీకో దండం అని రాజీనామా చేసిపోయాడు. ఎందుకంటే కూర్చోబెట్టి రోజు అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఎక్కడికైనా చెప్పగలడు, ఇంతకన్నా నేను మర్చిపోయాను చెప్పక్కర్లే. కరెక్ట్, రైట్, అర్థమైందా? ఇంకోటి చెప్తున్నా, ఈ షాపూర్జీ పనంజీ ఎయిర్పోర్ట్ అథారిటీ మీరు చెప్పారు, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇది ఎందుకు పనికిరాడు, అవినీతి పరుడు, లంచగొండని పి శ్రీనివాసరావు మీ పిఏకే 2,000 కోట్ల ఇది ఉంటే ఐటీ నోటీస్ ఉంది, ఇప్పటికీ లాక్కోలేక పిక్కోలేక సస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే వీళ్ళందరినీ మనం ఎంటర్టైన్ చేయాలా? ఇది కాక మీరు ఎంతంత ప్రాథమిక అంచనాలు పెంచారండి? మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంటే ఎవరు టెండర్ వేయలేదా?
తెలుసుకోండి ప్రజలు. కరెక్ట్. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తుంటే టెండర్ లేదంటే ఎవరో మీకు కాంట్రాక్ట్ లైసెన్స్లు ఇచ్చింది? ఎవరో మీరంతా? నాకు ఆశ్చర్యకరంగా ఉంది సార్. అరే ఈ ప్రభుత్వం అసలు డబ్బులు లేవంటున్నారు, కాంట్రాక్ట్ చేస్తే డబ్బులు రావు అని భయం పడి చచ్చారంటే ఎర్రమాలోకలు భయం పడి చచ్చారు. అడ్వాన్స్ ఇస్తుంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ తమాషాలు పడుతుర్రా? ఏం లేరు, ఎవరు గుడ్డుపోయిరా? ఎవరు సార్ ఇదంతా? ఎవరు ప్రజాధనం ఇది? మీరు అప్పులు చేసి రాజధాని కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తుంటే ఊరుకుంటామనా? ఊరుకుంటే ఉడత గుడ్డు పెట్టమంటే ఇదే. ప్రజలు ఏమైనా విస్తుపోయి చూస్తున్నారా? అప్పులు చేసి రాజధాని కడుతున్నారు, టవర్లట 1,00,00,000 కోట్లు అప్పు చేస్తారా? ఈ నారాయణ వచ్చి పెట్టకథలు నారాయణ మంత్రం చెప్తుండు, నా 40 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నాయి, అమ్మేస్తాను, లాస్ట్ కేట్లేవు. ఇది కాక 45,000 ఎకరాలకు మళ్ళీ కొత్త టెండర్లా? ఏంటి అది? ఏం దేనికి? ఏ ప్రాతిపదిక మీద ఎవరు ఇస్తున్నారు మీకు డిస్క్రిప్షన్లో? మనం ఫెడరల్ సిస్టంలోనే ఉన్నాం కదా. ఎప్పటి ముప్పుడుగా అప్పులు దేని మీద నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని జస్టిఫై చేసుకోవడానికి అప్పులు ఏ ప్రాతిపదిక మీద తీసుకోవచ్చు? రేపు పొద్దున నేను ముఖ్యమంత్రి నాకు నచ్చిన బిల్డింగ్ కట్టుకుంటున్నాను, అప్పు తీసుకోవడానికి వెసులుబాట్లు ఇస్తున్నానంటే ఈ ఫెడరల్ సిస్టంలో దేనికి? ఈ వ్యవస్థలో ఇవా వీళ్ళు విన్యాసాలు జస్టిఫై చేయడాక? ఇది ప్రభుత్వం ఒకవేళ ఆ బిల్డింగ్లు కట్టినా కరెంటు బిల్లులు మనమే ట్యాక్సుల రూపంలో కట్టిసేస్తే వాళ్ళు విలాసవంతమైన జీవితాలు దాంట్లో అనుభవిస్తారు. ఈ మంత్రులు, హైకోర్టు జడ్జిలు అందరూ. నేను కాంట్రడిక్ట్ చేయట్లే, వాళ్ళకి వసతులు కల్పించాలి నేను కాదంటలే. ఎంతంత విలాసవంతమైన భవనాలా? మనం ఏమైనా వాళ్ళే చెప్తారో పక్కన అధోగతి పాలైంది రాష్ట్ర ఖజానాని. రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి ఆయన నిజంగా అధోగతి పాలై ఉంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్లో నెంబర్ 1, జీడిపి, జిఎస్డిపి ఇవన్నీ 4వ ప్లేస్లో ఎందుకుంటాం? దౌర్భాగ్యానికి ఛానల్ రావు కాబట్టి ఆ లాడింది ఆట పాడింది బాట అవుతుంది. ఎవరిస్తున్నారు మీకు ఈ అధికారాలు? నిజాలు మాట్లాడండి ఎవడనా. రైట్ రైట్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. అమరావతి ఈ రోజు నుంచి కేఎస్ ప్రసాద్ గారు అమరావతి ద్రోహిగా నిలిచిపోతారు సార్. నేను ద్రోహి నువ్వు నా గురించి తీసుకోకలే. అమరావతి ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. రాష్ట్రంలో అన్న ఒక్క నిమిషం సార్, ఎలా అయిపోయిందంటే సార్ దౌర్భాగ్యం సార్. మేధావులు ఎవరు నోరిప్పకూడదు. ఎవడా మేధావి? ఒక సాల్వా కప్పుకున్నాడు గరుడు పొరవను మేధావులు చెప్తేలాగా ఉంటాయి. వీళ్ళు మాట్లాడిన మాటల 78,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా ఇది ఉన్నది రాష్ట్రానికి పెళ్లిబారు అని చెప్పినాడు. వాళ్ళ మేధావుల గల్లా పట్టుకుని నిలబెట్టమనేసి సార్ నిజమైన మేధావులు ఎవరు కూడా ఎవడే మేధావుని అడుగుతుంటే మళ్ళీ నిజమైన మేధావులు తప్పేల మేధావులు ఎవడు మేధావుని అడుగుతున్నా ఏం చెబితే మేధావు అవుతాడు? ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. కేఎస్ ప్రసాద్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలన గురించి అద్భుతంగా చెప్పారు సార్, కానీ వాళ్ళు భూతమని ఏడుపు ఇంకొక కారణం ఉంది సార్. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి ఏడాదిలో ఏదైతే 12% రాష్ట్ర ఆదాయం పెరిగితే ఈ ఏడాది 3% సార్ రాష్ట్ర ఆదాయం పెరిగింది. సార్ పేదలు సార్ దీని గురించి ముందుగా మాట్లాడాలి సార్, ఇది మిస్ అవుతున్నారు సార్. సార్ ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం సార్ నీతి ఆయోగ్ ఇస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారి 14 నుంచి 19 మధ్య కాలంలో 11% ఉన్నటువంటి రాష్ట్ర పేదలు 12% పెరిగారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 12% నుంచి 4% తగ్గారు సార్. ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇండెక్స్. లెక్కలతో పనిలా, డేటాతో పనిలా. అక్కడ తపేలా ఛానల్లో కూర్చొని అన్న చెప్పినట్టుగా తపేలా ఛానల్లో కూర్చొని P4 ద్వారా పేదలు మొత్తం మార్చేస్తామని చెబుతారు సార్. పేదల్ని మార్చడం ఏంటో, పూర్తూరిచ్చి ఏంటో, అసలు ఏంటో ఆ ప్రోగ్రామ్స్. 1,50,000 కుటుంబాలకి 1,42,00,000 వైట్ రేషన్ కార్డులు ఉంటే P4 ఎవడు ముక్కులో పెట్టాక దిక్కుమాల పథకాలు. ఇంకోటి సార్ ఏదైతే అమరావతి భవనాల గురించి సార్, అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు సార్, కాకపోతే అమరావతిలో జరిగే అవినీతికి వ్యతిరేకం సార్. కరెక్ట్ సార్. నేను బెంగళూరులోనే ఉన్నాను సార్. బెంగళూరులో సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ హై రైజ్ బిల్డింగ్స్ కడతారు సార్, అపార్ట్మెంట్స్ ఇటాలియన్ మార్పులతో కలిపి. మీరు చెప్పిన లెక్క 100% రైట్ సార్. మీరు చెప్పిన లెక్క 100% రైట్. ఎందుకంటే సార్ హై రైజ్ పైకి వెళ్ళే కింద రేటు పెరుగుతుంది సార్. పెరిగినా సరే బెంగళూరులోనే అత్యంత విలాసవంతమైనటువంటి అపార్ట్మెంట్ 4,500 మించి కన్స్ట్రక్షన్ కాస్ట్ లేదు సార్. 8,400 ఇప్పుడు అమరావతిలో సార్. మళ్ళీ అక్కడ ఇసుక కొంటున్నాం సార్, ఇసుక లేకపోతే రోబో శాండ్ సార్ కొంటున్నాం సార్ మేము. రైట్. కానీ ఇక్కడ మాత్రం 8,000 సార్. సార్ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్ ఒక్క నిమిషం సార్, తెలంగాణ సచివాలయం 8.58 లక్షల చదరపు కిలోమీటర్లు ఏదైతే చదరపు అడుగులు ఉంది సార్. అదేవిధంగా పార్లమెంట్ భవనం ఎంత ఉంది సార్? అవును. కానీ ఇక్కడ మాత్రం సార్ 50 లక్షల చదరపు అడుగులు అంట సార్. ఏం చేద్దామని
అంటే ఒక బిల్డింగ్ మొత్తం మీద, ఒక ఫ్లోర్ మొత్తం మీద ఒక ఆఫీసర్ని కూర్చోబెడతారా? 4,400 కోట్లు పార్లమెంటు భవనానికి అయిన ఖర్చు ఎంత, తెలంగాణ సచివాలయానికి అయిన ఖర్చు ఎంత? సార్ తెలంగాణ సచివాలయానికి 450 కోట్లు, పార్లమెంట్ భవనానికి అద్భుతంగా ఉంది, వచ్చి 862 చూడొచ్చు కోట్లు అందరూ సార్. ఇక్కడ. సార్ 862 కోట్లతో పార్లమెంటు భవనమే అయిపోయింది. 4,400 కోట్లు పెడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు సార్. ఇంత ఎక్సెస్ ఎందుకు అని అంటున్నారు సార్? Yes, ఇంత yes. ఎక్సెస్ అనడానికి ఒక్క మాట సార్. ఇంత ఎక్సెస్ ఎందుకంటే సార్, ఇంతకు ముందు తాత్కాలిక సచివాలయం పేరుతో జూబ్లీ హిల్స్ లో ఇంద్రభవనం కట్టించారు సార్. కరెక్ట్. ఈ రోజు ఈ భవనాల పేరుతో 5 ఎకరాల్లో వెలగపూడిలో విలాసవంతమైన పూరి గుడిసె కట్టించబోతున్నారు సార్. విలాసవంతమైన పూరి గుడిసె ఏంటండి? విలాసవంతమైన పూరి గుడిసె కట్టించబోతున్నారు. రైట్, అది కూడా చూద్దాం.